అయితే నేను అడిగింది ఏంటంటే సార్, ఇప్పుడు రాజధాని నుంచి ఎప్పుడు డీకనెక్ట్ అయ్యి మస్తర్ సాయి దగ్గరికి కనెక్ట్ అయింది తను, మళ్ళీ రాజధాని దగ్గరికి రావడానికి కారణం ఏంటి? మీకేమన్నా మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు నాకు? సో రాజ్ తరుణ్ చెప్పిన దాని ప్రకారం 2017 ఎండింగ్, మోస్ట్లీ 2018 ఆ టైంలో ఏదో షీ మూడ్ ఆన్ విత్ సంబడి ఎల్స్, మేబీ చింటూ అయి ఉండొచ్చు. ఆ చింటూ తర్వాత మస్తాన్ సాయికి పరిచయం చేశాడని చెప్తుంది. సో మస్తాన్ సాయి తర్వాత, సో చింటూ ఆల్రెడీ మ్యారీడ్. ఓకే, మ్యారీడ్ మ్యాన్, అది కూడా అడిగి తెలుసు. ఆయన కూడా డ్రగ్ పెడ్లర్ కాబట్టి కొన్ని ఉంటాయి. అంటే నేను విశ్వసనీయంగా తెలుసుకున్నది ఏంటంటే, డ్రగ్స్ దందాలో చాలాసార్లు డ్రగ్ ప్యాకెట్ కోసం దేనికైనా వెళ్ళిపోతారు. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? ఓకే. ఇది దీనికోసమే ఈ అమ్మాయి కూడా కొంతమంది అమ్మాయిలకి అలవాటు చేసి వాళ్ళని డ్రగ్స్ కావాలంటే నువ్వు వాళ్ళతో అని చెప్పి వాళ్ళతో ఉన్నప్పుడు తెలియకుండా వాళ్ళ వీడియోలు తీసి ఆ వీడియోని ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వకపోతే ఏకంగా వాళ్ళ నాన్నకే, ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఆ అమ్మాయి అలాంటి నీచమైన ఆ ఫోటోలు పంపించే నీచమైన పిల్ల, వాళ్ళ నాన్న అలాంటివి చూసి గుండె పగిలిపోయి వాళ్ళ ఫ్యామిలీ ఎంత దారుణం అయిపోతే ఆ అమ్మాయి కేసు పెడితే అది ఇంకా నార్సింగ్ పోలీసులోనే ఉంది. అలాంటి అమ్మాయి వచ్చి కేసు పెట్టి నాకు అన్యాయం జరిగిందంటే సిగ్గుమాలిన మీడియా. నిజంగా చెప్తున్నా, ఇవాళ అందరి ముఖంగా చెప్తున్నా, సిగ్గులేని మీడియా. ఒక డ్రగ్ అడిక్టివ్, ఒక బ్లాక్మెయిలరు, ఇంత అమ్మాయిల్ని కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేసిన ఒక అమ్మాయి లిటరలీ ఒక డ్రగ్ అడిక్టివ్ కూర్చోపెట్టి లావణ్య గారు అని చెప్పి చేస్తున్నారు. సిగ్గు లేదా మీకు? సిగ్గు లేదా? రేపటి నుంచి ఒక గ్యాంగ్ రేపుని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి, ఒక చైల్డ్ అబ్యూస్ చేసిన వాడిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి. సార్ గారు అనండి వాడిని. కాదు, ఇప్పుడు మీకు మీ వర్షన్ లావణ్య తన వర్షన్ వచ్చేసి తను చెప్తుంది, బట్ రాజధాని వచ్చేసి తన లావణ్య గురించి నేను మీడియా అడుగుతున్నా సార్. మీరు ఎవరిని సార్ హీరోలు చేయాల్సింది? ఎవరిని హీరోలు చేయాల్సింది? ఓకే, ఏమన్నా స్వాతంత్ర పోరాటమా చేసేది? అంటే నేను అనేది ఇప్పుడు మీరు చెప్తున్న వరకు ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు కదా. ఇంతకుముందు ఎవరికి తెలుసా? ఎందుకు తెలియదు సార్? ఏ మీడియాలో అయితే ఆవిడని భుజానికి ఎత్తుకొని మోస్తున్నారో అదే మీడియాలో ఆవిడ గురించి డ్రగ్ స్మగ్లర్ లావణ్య, పొద్దున్న పూట సంగీతం, రాత్రి పూట డ్రగ్స్ దందా, జల్సాల కోసం మారిన లావణ్య అని చెప్పి అక్కడ లావణ్య గారి ఏమైంది? అప్పుడు మీ లేడీ మహిళ మీద గౌరవం ఏమైంది? డ్రగ్స్ తేలితే కదా, అది కోర్టులో ఉంది, కోర్టులో తేలితే కదా అంటే మరి అప్పుడు మీరు ఎందుకు వేశారు? ఓకే, కోర్టు ఆవిడికి 45 రోజు రిమాండ్లో ఎందుకు పెట్టింది చెంచల్గూడ జైల్లో? ఇవన్నీ మీకు గుర్తులేవా? ఆవిడ నిర్దోషాన్ని ప్రూవ్ అయితే కూర్చోబెట్టేయండి, అప్పుడు పోరాటం చేయండి. ఒక అమ్మాయిని అన్యాయంగా 45 రోజులు ఇరికిచ్చిన పోలీస్ అని చెప్పి అప్పుడు చేయండి ఉద్యమం, నేను మీకు సపోర్ట్ ఇస్తా. అంతేకాని ఒక డ్రగ్ పెడ్లర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం సందేశం ఇస్తున్నారు మీరు? రోజుకు ఒక డ్రగ్ కేసు బయటపడుతుంటే సిగ్గు లేకుండా ఒక డ్రగ్ పెడ్లర్ ఎలా ఇంటర్వ్యూ చేస్తారు? అసలు మీరు ఆ అమ్మాయి లాంగ్వేజ్ వింటే నేను తిట్టానని చెప్పి అంత పెద్ద కాల్ వచ్చి సర్క్యులేట్ అవుతుంది కదా. అవును, ఆ కాల్ ఏంటి? అది నిజంగా మీరు విన్నారు కదా? నీకు ఇందాక వినిపించాను. కాల్ ఏంటి? అది ఎందుకు జరిగింది? అది మీకు నన్ను ఆపడానికి గత 3 రోజుల నుంచి నన్ను ఆపడానికి విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, రకరకాలు. నేను చెప్తున్నాను కదా, అమ్మాయికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవడో ఉన్నాడు, వాడు హెల్ప్ చేస్తున్నాడు. అంటే ట్రాకింగ్, ఎక్కడ పోతాం, కాల్ డీటెయిల్స్ మీరు కూడా ట్రాక్ అవుతున్నాయి మొత్తం. ఎందుకు కాదు సార్, సాక్షాత్తు రాజ్ తరుణ్ ట్రాక్ చేస్తుంది, మాల్విని ట్రాక్ చేస్తుంది. వాళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారు, ఏ హోటల్స్ ఉన్నారు, అదే చెప్తుంది కదా. వాళ్ళు ఎక్కడ అన్నీ తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది సార్? ఒక సామాన్య మనిషికి ఖచ్చితంగా పోలీస్కే తెలుస్తుంది. పోలీస్ క్యాన్ డూ దట్. సిడిఆర్ అని ఉంటుంది, సిడిఆర్తో లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. లొకేషన్ ట్రాక్ చేయడం చిన్న పని, కానీ కాల్ లిస్ట్ తీయడం అనేది చాలా పెద్ద పని. ఓకే, కాల్ లోపల ఏముందో మనం చెప్పలేం, కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకా హై లెవెల్. కానీ ఇది లెవెల్స్ ఆఫ్ ఇదేంటంటే, ఒకటి సిడిఆర్, నెక్స్ట్ కాల్ లిస్ట్, ఏకంగా తర్వాత కాల్ లిసనింగ్, కాల్ ట్యాపింగ్. సో ఇవి రెండు చేసేది మీ వల్ల నా వల్ల అవ్వదు. అంటిల్ హ్యావ్ అట్లీస్ట్ ఒక కొంచెం మోర్ దాన్ ఒక ఎస్ఏ ఆ రేంజ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు హెల్ప్ లేకపోతే ఇంపాసిబుల్. ఓకే, ఎట్లా చేస్తుంది? ఆ చేసిన దానికి నేను మీకు ప్రూఫ్ కూడా ఇస్తాను. ఇప్పుడు అది ఆఫ్ కోర్స్ కాల్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఇవన్నీ ప్రూఫ్ ఉందా మీ దగ్గర? రాజ్ తరుణ్ ఒకసారి అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన ఫోన్ కాల్, లావణ్యతో మాట్లాడుతుందా మాల్వితో మాట్లాడుతున్నా ఫోన్ కాల్? రాజ్ తరుణ్ లావణ్యతో మాట్లాడాడు.
సో అడుగుతున్నాడు, ఎందుకు ప్రతిసారి మా వెంబడి పడుతున్నావు, వదిలేసి సెలవులేదు కదా, నీకు నాకు సంబంధం ఏంటి అంటే, అవును నీకు నాకు సంబంధం లేదు, అయినా కూడా మూసుకొని నువ్వు ఎవరితో పోకూడదు. ఇక్కడ కామెడీ చేస్తే నేనే చేయాలి రో, ఇంకెవరు చేయకూడదు. ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే నేనే పెట్టుకోవాలి, ఇంకెవరు పెట్టుకోకూడదు. ఓకే. ఇంకా పొరపాటును కూడా ఎవరితో తిరగకూడదు, అసలు ఎవరితో కనబడకూడదు, అలా అనమాట. ఓకే. సో దాంట్లో మీకు ఎట్లా తెలిసిందండి అది కాల్ రికార్డింగ్ అవుతుందని? కాల్ రికార్డింగ్ కాదు, కాల్ ట్రాప్ అవుతుంది. కాల్ డీటెయిల్స్ అంటే ఎవరికి ఫోన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇందాక కేసులో చెప్పాను కదా, అవును, ఒక అమ్మాయిని డ్రగ్స్కి అలవాటు చేసి అతన్ని ఒక డ్రగ్ పెడ్లర్ తోటి పడుకోబెట్టి, కావాలంటే బీపీ వేసుకుంటే పడుకోబెట్టడం అనేది బూత్ అనుకుంటే, ఆ వీడియో రికార్డ్ చేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఏకంగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకే ఆ వీడియో పంపించి, ఆ శాడిజం చూడండి, అలా చేసింది ఆ అమ్మాయి వాళ్ళ నాన్న. ఎక్కడో విదేశాల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ కాల్ డీటెయిల్స్, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నెంబర్ ఈ అమ్మాయికి ఎట్లా తెలుస్తుంది? సో వాళ్ళ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకోవడానికి ఒకడు ఉంటాడు పోలీసుల డిపార్ట్మెంట్లో, దీనికి హెల్ప్ చేయడానికి. ప్రతి చోట ఇలాంటి వాళ్ళు ఉంటారు, మీడియాలో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. ఓకే. సో మీకు వినిపిస్తా వినండి. నీకు ఇప్పుడు మాల్వి వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఎలా దొరికింది? ఎందుకు అడుగుతున్నా, చెప్పు. కాల్ లిస్ట్. ఏం కాల్ లిస్ట్? కాల్ లిస్ట్ తీయించాం. ఏం కాల్ లిస్ట్ తీయించా? నాదా? మాల్వీదా? తనది. తన కాల్ లిస్ట్ ఎలా తీయించాను? చెప్పదు. ఎలా పాసిబుల్ మీరు చెప్పండి. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎవరో హెల్ప్ చేస్తున్నారు. లేకపోతే ఇంత లుచ్చా పనులు చేసి డ్రగ్స్ అమ్మి బ్లాక్మెయిల్ చేసిన కేసులో అదే పోలీస్ స్టేషన్లో ఉండగా ఒక అమ్మాయి వెళ్ళి కళ్ళ ముందు కనబడుతుంటే, మీ అందరికీ తెలుసు, పోలీసులకి డెఫినెట్గా తెలుసు, గత సంవత్సరం ఇదే టైంలో మస్తాన్ సాయి గురించి ఇదే పోరాటం పిచ్చెక్కిపోయింది పోలీసులకి. కాకపోతే మీడియా ఎందుకు కవర్ చేయలేదంటే, బికాస్ ఇవాళ మహిళ అనే కార్డు వాడుతున్నారు. కాదు, ఆ రోజు కూడా మహిళే కదా, కానీ ఆ రోజు రాజ్ తరుణ్ కాదు, హీరో కాదు, అందుకని పెద్ద బ్లాస్ట్ అవ్వాల. ఓకే. సో మస్తాన్ సాయి మీద ఎలిగేషన్ ఏంటి? అసలు ఎలిగేషన్ ఏంటి? ఈఎంఐ ఎలిగేషన్ ఏంటి? మస్తాన్ సాయి నన్ను వాడుకున్నాడు, నన్ను ప్రేమించాడు, నేను పెళ్లి చేసుకోమని అడిగితే కాదంటున్నాడు, నన్ను కొట్టాడు, పెద్ద గొడవ జరిగింది, తోసేసాడు, తర్వాత రేపు కూడా చేశాడు నన్ను. అంటే అంతకుముందు సంసారం చేసామని చెప్పింది. 10 రోజులు లాడ్జ్లో గడిపాం గుంటూరులో. 11వ రోజు నేను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు నన్ను కొట్టాడు, హింసించాడు, బ్రూటల్లీ. అది బేసికలీ ఈ అమ్మాయి బూతుల పారం మనందరికీ ఒకసారి విన్నారు కదా, అది వింటే ఏ మగాడికైనా సర్రమంటది. రాజ్ తరుణ్ నిజంగా ఇంత మహానుభావుడు మగజాతిలో ఉంటాడో లేదో కూడా నాకు తెలియదు. అంత అన్నా కూడా తిడుతున్నా కొడుతున్నా పడ్డాడు. మస్తాన్ సాయి అలాగా మండింది. మీకు వినిపిస్తాను, రాజ్ తరుణ్ వైద్యు కొట్టకు చెయ్యెత్తకు, సాడిస్ట్ సార్. మీరు చూస్తున్న ఇమేజ్ కాదు, మహానటి. అందుకే నాకు ఆ నటన తట్టుకోలేకపోయాను సార్ నాతో మాట్లాడుతున్నప్పుడు.